UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇప్పుడు ఇండస్ట్రీ టాపిక్ వచ్చేటప్పటికి హాట్ టాపిక్గా మారిన మలయాళం ఇండస్ట్రీ చూసుకుంటే అక్కడ ఏంటంటే కొద్ది రోజుల నుంచి మహిళల పైన అదే యాక్ట్రెసెస్ పైన మాత్రం కానీ ఇలాగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళపైన అయితే మాత్రం అఘాయిత్యాలు కానీ అక్కడ జరుగుతున్న చర్యలన్నీ కూడా బయటకు రావడం జరుగుతున్నాయి. చాలా వరకు విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అదేవిధంగా ఇటువంటి చర్యలు కూడా ఇప్పుడు రాబోతున్న మన తెలుగు ఇండస్ట్రీలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పని అనుకోవచ్చా వాటిపైన? వచ్చేది ఉందబ్బా, ఇవన్నీ తెలిసినాయే కదా. ఇంతకుముందు అన్ని అన్ని ఇండస్ట్రీ మన లాస్ట్ 3-4 years బ్యాక్ మనం మీ టూ మూమెంట్ వచ్చినప్పుడే అన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇవన్నీ జరిగిన ఫ్యాక్ట్స్, కొన్ని వరకు జరిగిన ఫ్యాక్ట్స్, కొన్ని అబద్ధాలు ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయడానికి అప్పుడు కొన్ని పెట్టారు, అదేమంటారు, కొన్ని ఆర్గనైజేషన్స్ని ICICI ఏదో పెట్టి ఆన్ చేశారు. కేసులు వస్తే తీసుకోమన్నారు, వస్తే చేస్తున్నారు. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే 2 చేతులు కలిస్తే కానీ తప్పట్లేవు. ఇప్పుడు నేనున్నాను, కొంచెంసేపు అనుకున్నాను, నేనేదో ఒక వాళ్ళకి అవకాశం ఇస్తానికి నేను ఫేవర్ అడిగాను. నేను అడిగితే ఫేవర్ ఇవ్వాలా ఇవ్వద్దు అనేది అవతల వాళ్ళ ఇష్టం కదా. ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు కదా. అడిగాడు అంటే ఏంటి దానివల్ల వచ్చింది నష్టం ఏంటి? ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో అడగటం తప్పు, దాని మీద శిక్షేద్దాం. సో అది అక్కడే కూర్చుంటే ఎట్లా? ఇవన్నీ రకరకాల, పైగా ఇప్పుడు మనం కాన్సెన్షువల్ అనేది వచ్చే సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత ఈ దేశంలో ఇంకా దానికి ఎట్లా? ఇవాళ నేను ఇష్టమై వెళ్తున్నాను, రేపొద్దున నాకు ఇష్టం లేకుండా చేశారు అంటే దానికి లాభం ఇదేంటి? దీనికి మాత్రం సాక్ష్యం ఏంటి, దానికి సాక్ష్యం ఏంటి? సో ఇవన్నీ 100% ఉన్నది. బట్ అది కొన్ని పాకెట్స్లో ఉంది. అది అన్ని సమాజంలో ఉన్న ప్రతి సెక్షన్లోనూ ఉంది. ఆడ మీద మగ మీద, మగవాళ్ళ మీద ఆడవాళ్ళు ఆధిపత్యం, ఆడవాళ్ళ మీద మగవాళ్ళ ఆధిపత్యం అనేది ఏ సమాజంలో జరుగుతున్న ఎక్కడైనా కానీ అవసరాలను బట్టి ఉంటుంది. ఒక రంగం అనే కాదు, అన్ని రంగాల్లోనూ ఉంది అది. సో అది సినిమాలు అంటే కొంచెం పాపులారిటీ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం దాని గురించి. అయితే దీనిపైన నాని గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. మొబైల్ ఓపెన్ చేస్తే ఈ ఆడవాళ్ళ అఘాయిత్యాల గురించే కానీ, లేదా చిన్న చిన్న పిల్లల అఘాయిత్యాల గురించే కానీ, లేకపోతే ఇండస్ట్రీలో కానీ ఇటువైపు కానీ ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇవే కనిపిస్తున్నాయి, దీని మీద ఏంటని చెప్పని ఆయన కామెంట్ చేయడం కూడా జరిగింది. ఆయన కామెంట్ పైన మీ ఉద్దేశం? నా ఉద్దేశం ఉంది, ఆయన చెప్పింది కరెక్ట్గా. ఏంటి ఇదే గొడవ అంటే, సీరియస్ ఇష్యూ. ఇదే గొడవ అంటే చాలా సీరియస్ ఇష్యూ జరుగుతుంది కదా. జరిగిన దాన్ని అరికడటానికి మనం ఏం చేస్తున్నాం, దాని గురించి మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏమంటే ఎక్కువ మాట్లాడటం జరిగితే ఈ అరాచకాలు కొంచెం తగ్గుతాయి. అంటే రోజు మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు మన అబ్జర్వ్ చేస్తున్నారని ఒక భయం ఉంటుంది. ఇప్పుడు అంటే డ్రగ్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళైతే ఎవరికి భయపడరు, చేసేస్తారు, తర్వాత వాళ్ళు జైలుకి వెళ్తారు, అది వేరే సంగతి. మిగిలిన వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ మందు తాగి లేకపోతే డ్రగ్తోనూ చేస్తారని కాదు, వాళ్ళు నన్ను ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు అనే భయం ఉంటుంది కదా. ఇండస్ట్రీలోనే కాదు, ఏ రంగంలో అయినా ఆ భయం అనేది క్రియేట్ చేయాలి. చేసి వాళ్ళని ఇమీడియట్గా శిక్షించే పరిస్థితి ఉండాలి. ఇక్కడ శిక్షించే పరిస్థితి ఎందుకు రావట్లేదంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఫస్ట్ జరిగిన 10 ఏళ్లకో 20 ఏళ్లకో నన్ను వచ్చిన కొత్తలో నన్ను ఎవరో ఏదో చేశారంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? అవతలోడు బతికున్నాడో లేడో, 10 ఏళ్ల కింద ఏం జరిగిందో నిజమో అబద్ధమో తెలియదు. ఇప్పుడు వీళ్ళకి స్టార్ స్టేటస్ వచ్చినాక వీళ్ళు చెప్పింది నమ్మాలనే రూల్ ఏముంది? వాళ్ళు నిజమే చెప్పారు, నేను ఎందుకు అనుకోవాలా? అబద్ధం కూడా ఆడి ఉండొచ్చు కదా. సో ఇప్పుడు జరిగినప్పుడు ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరగగానే మనం దాన్ని రిపోర్ట్ చేసేటట్టు ఉండాలి. చేస్తే దాన్ని కరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. రిపోర్ట్ అయినాక యాక్షన్ తీసుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఏ రంగంలో అయినా అది తీసుకుంటున్నారా, తీసుకుంటే జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఏదైనా కానీ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఇట్లాంటి మేజర్గా వచ్చి వాటిని బయటికి రాకుండా చేసిన అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? బయటకు రాకుండా చేసినవి ఏమైనా బయటకు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. అంటే మీ వరకు కానీ మీ వరకు వచ్చినాయి ఏమైనా పెద్ద విశేషం రాదు తెలుగు ఇండస్ట్రీలో మనకి ఎక్కడ కూడా? అంటే లేవని కాదు, ఉన్నాయి, రాలా. ఉండటం వేరు, రావటం వేరు. ఉన్నాయి, లేవని అనటానికి అది అబద్ధం. లేవంటే అబద్ధం, మనం మోసం చేసినట్టే. బట్ ఎంతవరకు ఇప్పుడు 100 మంది ఉంటారమ్మా,
అందులో ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు. ఆ ఇద్దరు చేయలేదని అనలేం కదా, వాళ్ళిద్దరు చేస్తున్నారు. వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వెళ్ళేద్దామంటే వాళ్ళకి జరిగిన దాన్ని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అన్ఫార్చునేట్గా టాప్లో కూడా ఉండొచ్చు. ఆ టాప్లో ఉంటే ఎవరికీ ధైర్యం ఉండదు చెప్తానికి. ఒకవేళ నేనే దానికి ఒక కమిటీ చైర్మన్ ఏదో అనుకో, నన్ను శిక్షించమన్నారు అనుకోండి, మీరు జడ్జిమెంట్ ఇవ్వమన్నారు. నేను జడ్జిమెంట్ ఇద్దాం అనుకున్నా, నా కమిటీలో ఇంకా 4 ఉంటారు కదా, వద్దు సార్, నెంబర్ 1 సార్, నెంబర్ 2 సార్, వద్దు సార్, మనకెందుకు సార్, ఇండస్ట్రీలో నేను చేయలేము సార్ అంటారు. నేనంటే నేను కాదు, ఎవరున్నా కానీ ఇటువంటిది ఉంటుంది. ఇప్పుడు వేరే అయినా ఎవరు చైర్మన్, నేను అందులో కమిటీలో వద్దులే అన్నాయి, మనకెందుకు, దూరంగా వెళ్ళిపోతాం మనం, ఆడు పాప నెంబర్ 1 ఆయన ఏం చేస్తాం చెప్పు, మనం వద్దన్నా కూడా మిగిలిన వాళ్ళు పని చేస్తారు. బ్యాన్ చేస్తాం అని అంత ధైర్యం ఉందా మనకి, చెయ్యగలమా, మనకి శక్తి ఉందా? అన్లెస్ కోర్టులు డైరెక్ట్గా చేస్తే అని ఉంటుందేమో కానీ ఇంటర్నల్గా ఉన్న దగ్గర ఇవాళ, ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు మా మోస్ట్ పవర్ఫుల్ మా ఆర్గనైజేషన్స్, ఇవాళ అంత పవర్ఫుల్గా కాదు. ఎందుకని సార్ అంతే? అంటే ఎందుకనంటే దానికి సమాధానాలు లేవు అంతే. ఇండస్ట్రీ అంత అడ్వాన్స్డ్ గా మారుతున్నప్పుడు ఈ విషయాలు అడ్వాన్స్ అయింది కాబట్టి మనం చిలువల పళ్ళు ఎవరి బతకాళ్ళది. అంటే ఇంత ముందు ఏమన్నా యూనియన్ లో పెట్టేవారా సార్? అప్పుడు పెడతారు, ఇప్పుడు పెడతారు, ఎప్పుడైనా పెడతారు, బట్ కంట్రోల్ ఉండాలి కదా. ఓకే సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.